నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. వాస్తుశాస్త్రంలో మీ ఇంటికి డబ్బును తొందరగా ఆనందాన్ని తీసుకురావడంలో సహాయపడడానికి అనేక రకాల చిట్కాలు సూచిస్తున్నారు వాస్తు నిపుణులు. వాటిలో కొన్ని గది ఆకారం, ఫర్నిచర్ ఉంచడం, నిద్రించే దిశ సహా అనేక అంశాలుంటాయి. అయితే చీపురు మీ ఇంటికి డబ్బును కూడా ఆకర్షించగలవని మీకు తెలుసా? అవును, మీరు వింటుంది నిజమే. వాస్తు నిపుణులు చెబుతున్న మాట ఇది. వారంలో ఒక నిర్దిష్టమైన రోజున మీ ఇంటికి చీపురు కొనడం వల్ల మీ నివాసానికి సంపద సమృద్ధిగా తరలివస్తోంది. వాస్తు శాస్త్రం ప్రకారం శనివారం చీపుర్లు కొనుగోలు చేయాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మీ ఇంట్లో సంపదను ఆకర్షించడానికి ఎప్పుడూ శనివారం చీపురు కొనడంతో పాటు దానిని దక్షిణ లేదా నైరుతి దిశలో ఉంచాలని స్పష్టం చేశారు. అలాగే చీపురును ఎప్పుడూ బయటి వారికి త్వరగా కనిపించని చోట ఉంచడమే మంచిదని పేర్కొంటున్నారు. ఒకవేళ అది బయటకు కనబడితే కుటుంబానికి దురదృష్టాన్ని తీసుకురావచ్చు. శుభకార్యాల కోసం బయటకు వెళ్లేటప్పుడు చీపురు చూడటం అశుభం. ఇంట్లోని లక్ష్మీదేవిని బయటకు రాకుండా చీపురు కాపాడుతుందని, ఇది అదృష్టానికి చిహ్నంగా భావించాలని వెల్లడిస్తున్నారు నిపుణులు. వెల్త్ ప్లాంట్ అని కూడా పిలిచే గ్రీన్ జాడే మొక్కను ఇళ్లలో ఉంచాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. వాస్తు ప్రకారం సంపదనిచ్చే మొక్క అని కూడా పిలిచే ఈ మొక్కను ఇంటి ఆగ్నేయములలో ఉంచితే సంపదను, అదృష్టాన్ని తెస్తుంది. అందువల్ల దీన్ని మీ ఇంట్లో లేదా మీ పని ప్రదేశాల్లో ఉంచాలని పేర్కొంటున్నారు పండితులు. జ్యోతిష శాస్త్రం ప్రకారం కూడా చీపురు శుభానికి చిహ్నం. హిందూ గ్రంథాల ప్రకారం చీపురుతో ఇంటిని శుభ్రం చేయడం వల్ల ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. పాడైన చీపురు పారేయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అవి పాటించకపోతే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. పురాణాల ప్రకారం చీపురును తొక్కినా, చీపురుపై అడుగు పడినా లక్ష్మీదేవి అసంతృప్తి చెందుతుంది. ఇది ఆ వ్యక్తి జీవితంలో అత్యంత పేదరికానికి దారితీస్తుంది. కాబట్టి పాత చీపురును ఎవరూ నడవని చోట పారేయాలి. పాత చీపురు పారేసే ముందు ఈ తప్పులు అస్సలు చేయొద్దు. ఇంట్లోని పాత చీపురును గురువారం, శుక్రవారం బయట పారేయకూడదు. ఏకాదశి నాడు చీపురు పారేయడం అశుభం. ఇక చీపురు శుభానికి చిహ్నం కాబట్టి చీపురును పారే కాలువలో లేదా చెట్టు కింద పడేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం రావచ్చు. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం విరిగిన పాత చీపురుతో ఇంటిని ఎప్పుడూ ఊడ్చకూడదు. విరిగిన లేదా పాత చీపురును కాల్చకూడదు కూడా. ఇక శనివారం చీపుర్లు పారేయడానికి అనుకూలమైన రోజు. అమావాస్య రాత్రి కూడా చీపురు పారేయొచ్చు. అయితే ఎవరికీ చెప్పకుండా ఇంటి బయట పారేయాలి.